చెరువులో ఉన్నంతసేపు చేపని ఎవడన్నా తినగలడా? తినలేడు. చేపని తినాలనుకున్నప్పుడు వాడు చెరువులో నుండి చేపని వేరు చేస్తాడు. దానికి ఏం చేస్తాడు? వలేస్తాడు, లేదా గాలం వేస్తాడు. వల అనగా సాడీలు అనే వలేస్తాడు సాతాను, లేదా ఇంకేదైనా ఆశ చూపిస్తాడు. రకరకాలు మనుషులు వాడుకుంటాడు. సాతానుగాడు నిన్ను సంఘానికి, మందిరానికి దూరం చేసి నాశనం చేయాలని చూస్తున్నాడు. వాడు జాగ్రత్త, అయ్యా నన్ను కాపాడు, నన్ను స్థిరపరచు, మీరు వచ్చినప్పుడు నేను మీ రాజ్యంలో ఉండాలి ప్రభువా, నేను సేవకులకు దూరము కాకూడదు, సంఘానికి దూరము కాకూడదు, నీకు నేను దూరము కాకూడదని ప్రార్థన చేసుకుంటే దేవుడు సంఘములో స్థిరపరుస్తాడు, సేవకుల దగ్గర స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఒకరోజు పరలోక రాజ్యం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే సాతానుడు ఎత్తుకెళ్తాడు. వాడి పని అదే, సంఘానికి దూరం చేసి నాశనం చేయాలని.